ఆర్టికోస్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు, అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ పౌర్ణమి అంటే మనకి ఒక ఒక ముక్కలో చెప్పాలంటే అది ఒక్క రోజని కాదు, ఎన్ని పండగలు. ఆ ఒక్క రోజే 6 కార్యక్రమాలు ఉన్నాయి, 6 పండగలు ఉన్నాయి. నిజంగా ఎంత శుభదినమో కదా శ్రావణ పౌర్ణమి అనేది. సో ముందుగా వరలక్ష్మి వ్రతం గురించి చెప్పుకుందాం. అంటే శ్రావణ మాసం వచ్చిందంటేనే బయట వాతావరణం, ఇంట్లో వాతావరణం, గుళ్ళల్లో కానీ అంత చక్కగా రంగురంగులుగా ఒక ప్రశాంతమైన వాతావరణం, పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఆడవాళ్ళు చక్కగా ముత్తైదువుల్లాగా రంగురంగుల చీరలు కట్టుకుని చక్కగా అలంకరించుకుని లక్ష్మీదేవుల్లాగా కనిపిస్తూ తిరుగుతూ ఉంటే చూడటానికి ఎంత కళ్ళకినైనా ఆనందకరంగా ఉంటుంది కదా. అలాంటి శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. సహజంగా ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం. ఎప్పుడెప్పుడు వస్తుందా, మనకి పండగలు మొదలయ్యేదే ఒక శ్రావణ మాసంలోనే మొదలవుతాయి. అది కూడా వరలక్ష్మి వ్రతం నుంచే ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి. ఈ శ్రావణం వచ్చిందంటేనే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందా అని చూసుకుంటూ ఉంటాం, ఎప్పుడు చేసుకోవాలి అని. అది అసలు వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. లక్ష్మి అంటే సహజంగా మనందరం ఏమనుకుంటాము, సరస్వతి అంటే విద్యనిచ్చేది, లక్ష్మి అంటే ధనం ఇచ్చేది. ఇదే కదా మనందరం అనుకునేది. కాదండి, ఇద్దరూ ఒకటే. సరస్వతి లక్ష్మి ఇద్దరూ ఒకటే, కాకపోతే రూపాల్లో భేదం అంతే. ఓకే, లక్ష్మి అంటే లక్షించేది. ఈ సృష్టిలో ప్రతి జీవికి, అంటే చీమ నుంచి మానవుడి వరకు ప్రతి ఒక్కదానికి వాళ్ళ జీవితానికి ఒక లక్ష్యం అనేది, అలాగే లక్షణాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ లక్షణాలనే లక్ష్మి అంటారు. అంటే ఏంటండి ఆ లక్షణాలు? ఆరోగ్యంగా ఉండడం, ఆనందమైన జీవితాన్ని గడపడం, నలుగురితో చక్కగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడటం, నలుగురితో స్నేహపూర్వకంగా ఉండటం, ధర్మంగా ప్రవర్తించడం, సత్యం మాట్లాడటం, ఇలాంటివన్నీ మంచి మంచి లక్షణాలు. ఇలాంటి మంచి లక్షణాలన్నీ ఎవరి దగ్గర అయితే ఉంటాయో లక్ష్మీదేవి వారి దగ్గర ఉంటుంది. అవన్నీ ఆమెకి ఇష్టం. ఏ ఇంట్లో అయితే చక్కగా ఆనందము, చిరునవ్వులు ఇవన్నీ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నెలకొని ఉంటుంది. ఏ ఇంట్లో అయితే గొడవలు, కోపాలు, చిరాకులు, విసుగులు, పగలు, ప్రతీకారాలు ఇలాంటి వాటితో మనుషులు నిండి ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం సేపు కూడా ఉండదన్నమాట. ఇలాంటి మంచి లక్షణాలన్నీ మనకి ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆ ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట. మనం అమ్మవారిని ప్రార్థించాల్సింది కూడా ఎలా అంటే, మనం అందరం లక్ష్మి అంటే ధనం అనే అనుకుంటాం కదా. మరి ఆ ధనం కూడా ఎలా ఉండాలి, ఎలా ఉంటే అమ్మవారు ధనం ఇస్తారో తెలుసా? ధర్మం. ఆ ధర్మాన్ని తప్పకుండా ఉంటేనే అమ్మవారు మనకి లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. నువ్వు ధర్మంగా జీవించాలి. నువ్వు సంపాదించే ప్రతి పైసా కూడా ధర్మంగానే సంపాదించాలి. ఆ సంపాదించినటువంటి ధనాన్ని ధర్మ కార్యాలకి వినియోగిస్తే నీ ఇంట లక్ష్మి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంటుంది. అలాగే నువ్వు సంపాదించినటువంటి ఆ ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ఆ ధనంతోనే ఆహారాన్ని తింటే అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అన్నమాట. ఆరోగ్యప్రదం కూడా అవుతుంది. ఇది లక్ష్మీదేవి. వీటన్నిటినీ ఇచ్చేటువంటిది లక్ష్మీదేవి. వాటినే లక్ష్మీ కళలు అని కూడా అంటారు. కళలు అంటే వరాలు. ఇవి మనకి మంచి ఆరోగ్యాన్ని, మంచి బుద్ధిని, మంచి మనసుని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని, ఆరోగ్యకరమైన శరీరాన్ని, ప్రేమతో కూడినటువంటి మనసుని, వీటన్నిటినీ ప్రసాదిస్తుంది. కాబట్టే ఆ తల్లిని వరలక్ష్మి అని మనం పిలుచుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాం. అవును, సరే. కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం అసలు శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలి? వీళ్ళు ఎవరికైనా ఎప్పుడన్నా సందేహం కలిగిందా? అసలు శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలి? ఆషాఢ మాసంలో, జ్యేష్ఠ మాసంలో ఎందుకు చేయకూడదు? శ్రావణ మాసంలోనే ఎందుకు చేయాలి? మనందరికీ వచ్చే మొట్టమొదటి సమాధానం, శ్రావణ మాసం విష్ణుమూర్తి మాసం. విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. విష్ణుమూర్తి పత్ని కాబట్టి, అందులో విష్ణుమూర్తి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఈ మాసం అంటే ఇష్టం. ఇది కదా మనందరం చెప్పుకునేది. ఇది కాకుండా మరొక కారణం కూడా ఉందండి. ఏంటంటే లక్ష్మీదేవికి ఆ హరితవర్ణం అని మనం
చదువుకుంటూ ఉంటాం. అమ్మవారి శ్లోకాలు చదువుతాం కదా, శ్రీ సూక్తం కానీ వాటన్నిటిలో అమ్మవారి గురించి మనం చదివేటప్పుడు ఆర్ద్రత ఇట్లావన్నీ పేర్లు వస్తాయి కదా. అమ్మవారికి హిరణ్యవర్ణం ఇవన్నీ చదువుతాం కదా. దానిలో బంగారు వర్ణం ఒకటి. ఆ బంగారు వర్ణం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యకిరణాల నుంచి బంగారు వర్ణం, అది ఆకాశంలో కనిపిస్తుంది. ఇక మనకి నేల మీద హరితవర్ణం, పచ్చగా చక్కగా వర్షాలు పడి మొత్తం పచ్చని వాతావరణం అంతా, చెట్లన్నీ చక్కగా చిగుర్చిస్తూ పచ్చగా ఉంటుంది వాతావరణం. అలాగే పొలాలలో కూడా నాట్లేసి సస్యాలు పండటం మొదలవుతూ ఉంటాయి, సస్యాలను వేస్తూ ఉంటాం. మరి వాటన్నిటికీ మూలదేవత లక్ష్మీదేవే కదా. ఇవన్నీ మనకి పోయి ఉండాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? పృథ్వీ నుంచి వస్తుంది. ఆ పృథ్వీ కూడా పూది కూడా లక్ష్మీ స్వరూపమే, లక్ష్మీదేవి. అమ్మ మనకి సస్యాల రూపంలో ఆహారాలను అందిస్తూ మన ఈ పృథ్వీ మీద చక్కగా మంచి ఆహారాన్ని అందిస్తూ, అలాగే వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచుతూ ఈ విధంగా మనకి సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి అదంతా ఆమెకి ఇష్టమైనటువంటి హరితవర్ణంలో ఆర్ద్రత కూడినటువంటి రూపంలో, హరిత రూపంలో, ఆర్ద్రత రూపంలో మనకి శ్రావణ మాసంలోనే లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలోనే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇది ఒకటి. సరే, ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవాళ్ళే చేయాలా, ఇంట్లో మగవాళ్ళు కూడా చేసుకోవచ్చా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళే చేస్తారు. ఎందుకు? ప్రతి స్త్రీలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి స్త్రీ లక్ష్మీదేవి యొక్క రూపమే. అందుకే స్త్రీలను గౌరవించమన్నారు. ఏ ఇంట్లో అయితే స్త్రీ కన్నీరు పెడుతుందో, ఏ ఇంట్లో అయితే స్త్రీలు బాధపడుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలోనూ స్త్రీని గౌరవించవలసిందే. సువాసిని, పూర్వ సువాసిని వీళ్ళిద్దరినీ కూడా గౌరవించవలసిందే. ఏ స్త్రీని అవమానించకూడదు, అవమానకరంగా మాట్లాడకూడదు. ప్రతి స్త్రీ అలా స్త్రీని గౌరవిస్తేనే మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతూ ఉంటుంది. ప్రతి స్త్రీ లక్ష్మీ రూపమే కదా. ఇంకా మనకేం చెప్తారు? గృహలక్ష్మి, గృహిణి రూపంలో లక్ష్మీదేవి గృహలక్ష్మి రూపంలో మన ఇంట్లో ఉంటుంది. అందుకని అలాంటి లక్ష్మీదేవిని ప్రతి స్త్రీమూర్తి ఆదిశక్తి రూపమైనటువంటి ఆదిలక్ష్మిగా భావించి లక్ష్మీదేవిని స్త్రీలు ఆరాధించుకోవటం మొదలు పెడతారు. ఆరాధించడం అనేటువంటి సంప్రదాయం, ఒక నియమము ఏర్పడింది. అయితే ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వరలక్ష్మి వ్రత కథని శివుడు పార్వతీదేవికి చెప్తూ ఉంటాడు. ఆయనే చెప్తాడు పార్వతీదేవి ఆ వ్రత విధానము మొత్తం చెప్పి, దానితో పాటు ఆయన ఒక కథ కూడా చెప్తారు. ఆ కథ మరి ఇప్పుడుది కాదు, ఎప్పుడో పూర్వకాలం, పురాణ కాలం నాటి కథ అది. చారుమతి అనే ఒక స్త్రీమూర్తి, ఆమె మొట్టమొదట వరలక్ష్మి వ్రతాన్ని చేసినటువంటి స్త్రీమూర్తి చారుమతి. ఆమెకి కలలో కనిపించింది లక్ష్మీదేవి. మరి ఇంతమంది ఆమె తపస్సు చేయలేదు, ధ్యానం చేయలేదు, ఏమీ చేయకపోయినా ఆ స్త్రీమూర్తికి ఎందుకు కనిపించింది? ఆమెలో ఉన్నటువంటి సద్గుణాలకి, లక్ష్మీ కళలకి. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రేమతో ఉండటం, ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవటం, అత్తమామలని గౌరవించడం, అతిథి మర్యాదలు చేయటం, ఇలా సౌమ్యంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహంతో ఉండటం, ఎప్పుడూ చక్కగా నవ్వుతూ చిరునవ్వుతో మాట్లాడటం, పతి సేవ చేయటం, ఇలాంటి మంచి పనులను చేస్తూ ఉండేది చారుమతి. అందుకనే ఒకరోజు ఆమెకి స్వప్నంలో కనిపించి లక్ష్మీదేవి కటాక్షించి వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పింది. ఆమె చెప్పడం వెంటనే ఆమె తన భర్తకి, అత్తమామలకి చెప్పి వారి అనుమతి తీసుకుని వారి అనుమతితో వరలక్ష్మి వ్రతాన్ని చేసింది. తనొక్కటే చేసుకోలేదండి, తనతో పాటు తన బంధువర్గాన్ని, ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్పింది. ఇదిగోండి, లక్ష్మీదేవి నాకు ఇలా కలలోకి వచ్చి చెప్పింది, ఇలా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించమని, లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తానని చెప్పింది, అందరం చేసుకుందాము అని చెప్పింది. ఇక్కడ చూడండి, చారుమతి యొక్క గొప్పతనం తెలుస్తుంది. సహజంగా దేవుడు ప్రత్యక్షమయ్యి ఏదన్నా అక్కడ చేయమంటే పక్కన ఇంకొకరికి చెప్తే అమ్మో వాళ్ళకి ఎక్కడ పుణ్యం వచ్చేస్తుందో అని మనం చెప్పకుండా మనం ఒక్కలమే చేసుకోవాలనేటువంటి తత్వం ఉన్నటువంటి కాలం ఈ కాలం. కానీ చారుమతి అలా చేయలేదు. నాతో పాటు నలుగురు బాగుపడాలి, నలుగురికి లక్ష్మీ కటాక్షం కలగాలి, నలుగురు వృద్ధిలోకి రావాలి,
నిస్వార్థమైనటువంటి మనసు ఉంది కాబట్టే లక్ష్మీ అమ్మ ఆమెని కరుణించి ఆమెకి కళలో స్వప్నంలో సాకారపడి అంతా చెప్పింది. అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా వరలక్ష్మీదేవి వ్రతం రోజు అని ఎదురు చూస్తూ ఉండే ఆ రోజు రానే వచ్చింది. చక్కగా అందరూ ఇళ్ళను పెడతా అల్లుకుని ముగ్గులు వేసుకుని పసుపు రాసుకుని గడపలకి తోరణాలు కట్టుకుని చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నారు. లక్ష్మీ అనుగ్రహానికి కటాక్షానికి పాత్రలయ్యాలి. మన భారతీయ సంప్రదాయంలో లక్ష్మీదేవిని అష్ట రూపంలో మనం పూజిస్తాం. అష్టలక్ష్మి రూపంలో మనం పూజిస్తూ ఉంటాం. అక్కడక్కడ మనకు అష్టలక్ష్మి దేవాలయాలను కూడా కనిపిస్తుంటాయి. ఎవరండి ఈ అష్టలక్ష్మిలు? ఎక్కడుంటారు? మనలోనే ఉంటుందమ్మ. ఎలాగో చూడండి, మనం ఏదన్నా ఒక పని చేయాలి అని సంకల్పించుకున్నప్పుడు ఏదైనా ఒక వ్యాపారం కానివ్వండి, ఏదైనా ఒకటి చేయాలి అంటే ముందు ఒక మెట్టు నుంచే ప్రారంభించాలిగా. ముందు 100 రూపాయల నుంచి 1 పైసా నుంచేనే కదా మన ప్రయాణం మొదలయ్యేది. ఆ మొదలయ్యే ప్రయాణంలో ఉండేటువంటిదే ఆదిలక్ష్మి. ఆ తర్వాత ఆ ప్రయాణంలో మనం చేసేటువంటి పనులు ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రమాదాలు, రకరకాల పరిస్థితులు వస్తాయి. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా మనం అనుకున్నటువంటి పని, మన సంకల్పంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా ధైర్యంగా నేను ఈ పని చేయాలి, నేను అనుకున్నది సాధించాలి అని ఎప్పుడైతే మనం ధైర్యంగా అనుకుని ఆ పని చేయడానికి సిద్ధపడతామో అప్పుడు ధైర్యలక్ష్మి రూపంలో వచ్చి మనకు అండగా నిలబడుతుంది లక్ష్మీదేవి. ఆదిలక్ష్మి వచ్చేసింది, ధైర్యలక్ష్మి వచ్చింది. ఇక చేసేటువంటి పని, ఆ పనిలో మరి ధైర్యం ఒక్కటి ఉంటే సరిపోదు కదా, చేయాలని సంకల్పము ధైర్యము ఉంటే సరిపోదుగా. ఆ పని చేయటానికి అవసరమైనటువంటి బుద్ధి, జ్ఞానం, వివేచన, వివేకం ఇవన్నీ కావాలి కదా. మరి వాటన్నిటినీ విద్యాలక్ష్మి రూపంలో మనకి ప్రసాదించి ఆ పని సాకారం అవ్వటంలో సహాయపడుతుంది విద్యాలక్ష్మి. ఇకపోతే ఈ పనులన్నీ చేస్తూ ఉండి విజయం సాధిస్తూ ఉంటే దానిలో మనం ఒక చిన్న ఒక ఆఫీస్ కట్టాలి, ఒక పని వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఆ పనిలో ఎంతో కొంత విజయం సాధించి ఒక మెట్టు దాకా వస్తాం కదా. అక్కడ ఒక చిన్న మనకంటూ ఒక ఆఫీస్ని, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటాం. అలా ఆ సామ్రాజ్యాన్ని నేర్పించుకునేటువంటి అవకాశాన్ని కలిగించేది గజలక్ష్మి. సరే, ఇవన్నీ వచ్చేసినాయి. మరి ఆ పనులు చేయటానికి మనకి శక్తి కూడా కావాలి కదా. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినేటువంటి ఆహారం రూపంలో. అలా మన శరీరానికి, మనసుకి మంచి సత్తువునిచ్చేటువంటి ఆహార రూపంలో, అంటే ధాన్యలక్ష్మి రూపంలో అమ్మవారు మనకి వాదోడుగా ఉంటుంది. ఇకపోతే ధాన్యలక్ష్మి కూడా అయిపోయింది. 5 లక్ష్మిలు వచ్చేసారు. వీళ్ళిద్దరి తర్వాత అలా మనకు వచ్చేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలం. ఇవన్నీ కూడా మనలో పెంపొందించడానికి మోక్షలక్ష్మి రూపంలో కూడా అమ్మవారు మనల్ని కరుణిస్తూ ఉంటారు. వీటితో పాటు మరి సంపాదన మనకి ఒక 1000 రూపాయల నుంచి 10,000కి, లక్షకి, కోట్లకి ఇలా మనం వస్తూ ఉన్నప్పుడు, సంపాదన ఉన్నప్పుడు కొంచెం ఆస్తిపాస్తుల్ని కూడగట్టుకుంటాం. వాటితో పాటు వివాహం చేసుకోవటం, అలాగే సంతానాన్ని వృద్ధి చేసుకోవటం. మరి అవి సంతానం వృద్ధి అవ్వాలన్నా కూడా మనకి ఎవరు కావాలి? సంతానలక్ష్మి, లక్ష్మీదేవి అనుగ్రహమే కావాలి. ఈ విధంగా సంతానలక్ష్మి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ విధంగా అష్టలక్ష్ముల రూపంలో లక్ష్మీదేవి మనం చేసేటువంటి పనిలో ప్రతిరోజు ప్రతినిత్యం మనకి అండగా ఉండి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకనే లక్ష్మి అంటే కేవలం ధనమన్న దృష్టితో చూడకుండా అన్నీ మనకు కావలసినటువంటి ఆనందం, ఉత్సాహం, ప్రేమ ఇవన్నిటిని పెంపొందించుకుంటూ అవన్నీ మన ఇంటి వాతావరణంలో ఉంచుకుంటూ ఉంటే ఆ లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లోనే నివాసం ఏర్పరచుకుని ఉండి మనకి ఎప్పుడూ మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని, అలాగే స్థిరమైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ భావనతో మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అమ్మ మనకి తన ఆశీస్సుల్ని తప్పక అందిస్తుంది. ఇది వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత. మరొక రోజు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.